ఏంటండి బాబు, కొబ్బరి వేస్ట్ చేస్తున్నానని తిట్టారండి మా బావ. సో ఏం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. అయితే నిన్న పూజ కోసం అయితే కొబ్బరికాయ కొట్టాను కదా, దాన్ని అయితే నేను ఏమి యూజ్ చేయకుండా అక్కడనే పెట్టేశాను. సో ఇలానే ఉంచేస్తావు ఈ కొబ్బరికాయని, పాడైపోయినాక చెత్తలో పడేస్తావు, ఇంకా అన్నీ ఇలానే వేస్ట్ చేస్తావని తిట్టారండి. సో మనం ఇంకా మాటలు పడం కదా, ఇంకా కొబ్బరికాయని ఏం చేద్దామని చూసి ఇంకా ఆలోచిస్తే నాకైతే ఏం ఆలోచన రాలేదు. సో ఒకసారి మా బావ ఇన్స్టాలో రీల్ పెట్టారనమాట, కొబ్బరుండ్లు అని చెప్పి. సో అలానే చేద్దాం కదా, ఇంకెందుకు లేట్ అని చెప్పి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా ఆ వీడియోలో చూసినట్టు చేస్తే మన ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. సో నా స్టైల్లో అయితే ఇలా చేశాను అనమాట. కొబ్బరిని ముందుగా మిక్సీలో వేసేసి ఇంకా దాన్నైతే ప్లేట్లో వేసుకొని, నెక్స్ట్ పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసేసి అవి కూడా మిక్సీలో వేసుకొని ఆ రెండు పౌడర్లు కలిపేసి ఇంకా బెల్లం అయితే కొంచెం స్టవ్ మీద పెట్టేసి దాన్ని పాకం వచ్చినంత వరకు తీసుకున్నాను అనమాట. పాకం అయితే నేను ఇట్లానే చూస్తాను, కొంచెం ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ బౌల్లో అయితే పాకం వేస్తే అది గట్టిగా అయితే అది వచ్చినట్టు నేనైతే అట్లనే చేస్తాను అనమాట. సో ఇంకా అందులోని ఈ కొబ్బరి ఇంకా పల్లీల పౌడర్ ఉంటుంది కదా, అందులో వేసేసాను. మొత్తం వేసేసి కలుపుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా తినొచ్చండి, హెల్దీ కదా. కొబ్బరి ఇంకా పల్లీలు నెయ్యి చాలా హెల్దీ ఫుడ్. ఇంకైతే వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు అయితే చేసేసాను. ఇక్కడ వేడివేడిగా చేశాను కదా, చెయ్యి అయితే రెడీగా అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే ఉంది. ఇంకా బాగా వచ్చినాక ఇద్దాము, టేస్ట్ చూసి ఏమంటారో. ఇంకా మా బావ అయితే వచ్చేసారు. ఇంకా వేస్ట్ చేస్తున్నా అంటున్నావు కదా, సో నేనైతే ఇలా ట్రై చేశాను, టేస్ట్ చూసి చెప్పు అని చెప్తే ఇంకా టేస్ట్ అయితే చూశారు. మా శ్రేయస్ బాబు కూడా నేను తినేస్తాను ఎగిరిపోతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.